గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. నా పేరు ఇందిరా ప్రియదర్శిని. ఈరోజు వీడియోలో ఏంటంటే లులు హైపర్ మార్కెట్లో ఏమైనా కొత్త ఆఫర్స్ ఉన్నాయా, ఏమేం కలెక్షన్ ఉంది అనేది చూపిస్తాను. ఆల్రెడీ చెప్పిన కదా ముందు వీడియోలో, లులు ఫ్లవర్ ఫెస్టివల్ లులు మాల్లో జరిగింది, అక్కడికి వెళ్ళానని ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో, ఐ బటన్లో, ఎన్ కార్డ్లో కూడా ఇస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంది. లులు మాల్కి వచ్చామంటే ఓన్లీ ఫ్లవర్ ఫెస్టివల్ చూసుకొని అయితే వెళ్ళాం కదా, అలానే మేము లులు హైపర్ మార్కెట్కి కూడా వచ్చాము. ఏమైనా కొత్త ఆఫర్స్ ఉన్నాయా, కలెక్షన్ ఏమేమి ఉంది అన్నీ తిరిగి చూద్దాము అని చెప్పి వచ్చినాము. నాకు కూడా కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కావాల్సి ఉండే. నేను లులు మాల్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు డోనట్స్ తీసుకున్నాను, నా ఫేవరెట్ డోనట్స్. ఇక్కడైతే సూపర్ టేస్టీగా ఉండే, సో మళ్ళీ డోనట్స్ కూడా తీసుకుందామని వెళ్ళిన. ఇంతకీ మీరు నా ఛానల్ ఈ వీడియోతోనే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి రిలేటెడ్ టు కుకింగ్, వ్లాగ్స్, ట్రావెల్ వీడియోస్ అన్నీ చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వీడియోస్ చూస్తున్నారు, కానీ లైక్స్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేస్తేనే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పినట్టు ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియోస్ చూడడమే కాకుండా లైక్ కూడా చేయండి. లులుమాల్ ఓపెన్ అయిన కొత్తలో వెళ్ళిన, మళ్ళీ ఇది వెళ్ళడం నేను సెకండ్ టైం. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఈ స్టీల్ ఐటమ్స్ లేకుండే, మేబీ ముందే యాడ్ చేశారేమో, కానీ నేను ఇది చూడడం మాత్రం కొత్త. ఇంకా లులుమాల్ గురించి కొత్తగా చెప్పాల్సింది పెద్దగా ఏం లేదు. లులుమాల్ అంటే అందరికీ ఫేవరెట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ అందరినీ బాగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ అరేంజ్మెంట్. అన్నీ కూడా క్లీన్గా, నీట్గా, ఏదేది సెగ్రిగేట్ చేసి ఎక్కడ పెట్టాలి చూడగానే. ఇప్పుడు మనం గ్రీన్ లీఫ్లీ కోసం వెళ్తే అక్కడ గ్రీన్ లీఫ్లీ మొత్తం ఉంటాయి. ఫ్రూట్స్ కోసం వెళ్తే ఫ్రూట్స్లో ఆరెంజ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆరెంజెస్, యాపిల్స్, ఇట్లా గ్రేప్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేసి పెడతారు. ఈ అరేంజ్మెంట్కి అందరు చూసి అట్రాక్ట్ అవుతారు. అండ్ ఆల్సో ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు, అన్నీ ఒక దగ్గరనే దొరుకుతాయి. మనకి బయట సూపర్ మార్కెట్స్లో కొన్ని వెజిటేబుల్స్ అలాంటివి దొరకాయి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మీకు జింజర్ కావాలంటే ఇట్లా అల్లంకి కూడా స్కిన్ని పీల్ ఆఫ్ చేసి, ఇంకా షాలెట్స్ స్కిన్ తీసేసి విత్ స్కిన్ కూడా అల్లం మీకు దొరుకుతుంది. ఇక్కడ జుకీనీ, షుగర్ కేన్, మష్రూమ్స్, వాట్ నాట్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. కానీ ఎందుకో నాకు ఈసారి వెజిటేబుల్స్ అంత ఫ్రెష్గా అనిపించలేదు. ఇక్కడ నేను కొత్తగా చూసింది ఏంటంటే ఈ లాంగ్ ఆన్ ఫ్రూట్ థాయిలాండ్ అని ఉంది. ఈ తెలుగులో దీని పేరేమంటారో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. దానితో పాటు చింతపండు, అంటే చింతకాయలు పండు మక్కినవి ఉంటాయి కదా, అవి కూడా బాక్స్లో పెట్టి అమ్ముతున్నారు. ఇవి రెండు నేను కొత్తగా చూసిన. ఇంకా యాజ్ యూజువల్ ఈ గ్రేప్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ టైం మనకి ఇక్కడ దొరుకుతాయి. స్ట్రాబెర్రీ సీజన్ కదా, స్ట్రాబెర్రీస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బయటతో కంపేర్ చేసుకుంటే. మీరు లులు మాల్ వెళ్తే స్ట్రాబెర్రీస్ ఇష్టం ఉంటే మాత్రం తీసుకోండి. ఆ చిన్న బాక్స్ వచ్చి 55 రూపీస్ అండ్ ఇది 80 రూపీస్, కొంచెం పెద్దగా ఉన్నాయి. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నా నేను కూడా. అండ్ ఇక్కడ యాపిల్స్ కూడా చూడండి, ఇన్ని వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉంటాయి. పక్కనే చూస్తే నాకు మ్యాంగో కనిపించింది. వెజిటేబుల్స్తో పాటు పెడితే ఇది కూడా ఏదో వెజిటేబుల్ అనుకున్నా సడన్గా. దగ్గరికి వెళ్ళి చూస్తే మ్యాంగో. సో మ్యాంగో, ఇంకా సమ్మర్ వస్తుంది, ఎవరికి మ్యాంగో అంటే ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా నేను మ్యాంగో కూడా పిక్ చేసుకున్నా. ఇది వచ్చేసి బూర్ది గుమ్మడికాయ, ఇంగ్లీష్లో యాష్గార్డ్ అంటారు. ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఎప్పుడూ నేను అవాయిడ్ చేస్తూ ఉండే, కానీ ఈ మధ్య రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ తాగడం అలవాటు చేసుకున్నా, అందుకే అది కూడా ఒకటి తీసుకున్నా. ఇంకా పక్క సెక్షన్లో కూరగాయలు, అంటే ఆకుకూరగాయలు అవన్నీ ఉన్నాయి. అన్ని వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఫ్రెష్గానే ఉన్నాయి, కానీ కొన్ని లైక్ క్యాప్సికమ్, క్యాబేజ్ ఫ్రెష్గా లేదు. కాలీఫ్లవర్ అయితే సూపర్ ఫ్రెష్గా ఉండే, చూడగానే నేను పిక్ చేసుకుని అక్కడ నా కార్ట్లో వేసుకున్నా. ఇంకా ఇదంతా సెగ్రిగేట్ చేయడం బట్టే చాలా ఇంప్రెస్ అవుతారు. అంటే మనకి వెతుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క సెక్షన్ కోసం వెళ్తే అందులో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా మనకు అక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ లులు మాల్ పెట్టిందే పేరు కదా, అంటే వీళ్ళ సెగ్రిగేషన్ అదంతా కూడా.
ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా, దీన్ని తెలుగులో ఏమంటారో నాకు నేమ్ చెప్పండి. అది ఎట్లా యూజ్ చేస్తారో అదంతా కూడా నాకేం తెలీదు. నేను ఎప్పుడూ దాన్ని వాడలేదు కూడా. ఇంకా నాకు కొన్ని కావాల్సినవే నేను నెససరీ అనుకునేవి పిక్ చేసుకొని పెట్టుకున్నా. కొత్తగా ఇందులో నేను చింతపకాయ ఇందాక చూపించినట్టు అది లాంగ్ ఆన్ ఫ్రూట్ అండ్ ఫ్లవర్స్ కూడా చూసిన. ఈసారి ఫ్లవర్స్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఆ సెక్షన్ అంతా చూసుకున్న తర్వాత బేకరీ ఐటమ్స్ ఇటు సైడ్ ఉండే సెక్షన్కి వెళ్ళాము. ఇక్కడ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. కొత్తగా ఏం యాడ్ అయిందంటే రెడ్ వెల్వెట్ కేక్. డోనట్స్ తీసుకుంటాను వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన కదా, పక్కా తీసుకున్న లాస్ట్ టైం తీసుకున్నప్పుడు నాకు సూపర్ నచ్చినాయి. కొంచెం స్పాంజీగా ఫ్రెష్గా అనిపించుండే. ఇంకా ఇక్కడ అన్నీ ఇంతకుముందుకు ఉన్నట్టే ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి మేము ఫిష్, ల్యాంబ్, చికెన్ ఉంటుంది కదా ఆ సెక్షన్కి వెళ్ళాము. ఈసారి ఏంటంటే ఫిష్ని కూడా కొంచెం నీట్గా అరేంజ్ చేసి కొంచెం అట్రాక్టివ్గా మనకు అనిపించేలాగా వాటిపైన టమాటోస్, క్యాప్సికమ్ ఇలాంటివి పెట్టి బాగా డెకరేట్ చేశారు. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చూడడానికే. ఇట్లుంటే ఎవరు కొనుక్కోవాలనిపిస్తుంది ఇదంతా పాడు చేసి, కానీ చాలామంది అయితే కొంటున్నారు లేండి. ఇంకా ఇక్కడ కొత్తగా ఏం చూసిన అంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మటన్ లెగ్స్, బోటీ సంథింగ్ ఇదంతా కూడా లేకుండే. ఇప్పుడు అవన్నీ యాడ్ చేశారు. నేను లాస్ట్ టైం అంటున్నాను అనుకోకండి. నేను ఆల్రెడీ ఒకటి లులుమాల్ వీడియో పోస్ట్ చేశాను. దానికి చాలా మంచి రీచ్ వచ్చింది. నేను ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తప్పకుండా ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అందులో ఇంకా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపించిన అనమాట. ఇక్కడ అంటే కొంచెం పైన చూపిస్తున్నా మీకు ఏమేమి ఉంటాయి ఒక గ్లిమ్స్ అట్లా బ్రీఫ్గా, కానీ అందులో డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎట్లా రీచ్ అవ్వాలి, టైమింగ్స్ ఏంటి, ఎక్కడ ఏముంటుంది అదంతా కూడా చూపించాను. ఆ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా కూడా కేక్స్, మఫిన్స్, పేస్ట్రీస్ ఉండే సెక్షన్. ఎవరికైతే పేస్ట్రీస్, కేక్స్ ఇష్టమో ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళ అరేంజ్మెంట్కి టెంప్ట్ అయ్యి ఒక్కటన్నా తీసుకోకుండా వెళ్ళరు. వీటిని కుబూస్ అంటారు అనుకుంటా, అంటే సౌదీస్, గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ తింటారు. ఇంకా అదంతా చూసుకొని లాస్ట్కి ఫుడ్ సెక్షన్ దగ్గరకు వచ్చినాము. పొద్దున ఫ్లవర్ షో కోసం వచ్చాము. ఇదంతా తిరిగి చూసేలోపు ఇంకా ఫుల్ ఆకలైంది. లంచ్ టైం అయింది. ఏమేమి వెరైటీస్ ఉన్నాయా అన్నీ చెక్ చేసి లాస్ట్కి అయితే చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్ అండ్ ఇంకొకటి పన్నీర్ శాండ్విచ్ కూడా తీసుకున్నాము. ఇవి డిటాక్స్ డ్రింక్స్ కూడా యాడ్ చేశారు. ఇవి ఎలా చేసుకోవాలో మీకు తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. అవి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా పక్కనే ఫ్రూట్స్, స్వీట్స్, పిజ్జాస్, బర్గర్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఏం తీసుకోలేదు ఈసారి. ఫ్రూట్స్ తీసుకున్నామంటే వాళ్ళు ఎక్కువ వాటర్ మిలన్, పైనాపిల్ మిక్స్ చేసి పెట్టారు. ఆల్ మిక్స్ ఫ్రూట్స్లో కూడా ఒక్కొక్క పీస్ అట్లా వేసారనమాట వేరే ఫ్రూట్స్. సో ఇంకా వద్దులే అని చెప్పి అవి కూడా ఏం తీసుకోలేదు. ఇక్కడ మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇక్కడ వాళ్ళు ఒక ఫుడ్ స్టాల్ లాగా ఫిష్ అంటే సీ ఫుడ్ రిలేటెడ్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. అది అంతా కూడా అరేంజ్మెంట్ చేసుకున్నారు. నేను సడన్గా చూశాను, అది బోట్ షేప్లోనే ఉంది. చాలా నచ్చింది కాన్సెప్ట్, కొత్తగా ఆలోచించారు అనిపించింది. మీరైతే వెళ్తే ఇది ఉందా లేదా చెప్పండి ఈసారి. ఇంకా ప్యాక్ చేయించుకున్న ఫుడ్ తీసుకొని ఫుడ్ కోర్ట్కి వచ్చేసి తిన్నాము. చికెన్ లాలీపాప్, చికెన్ బిర్యానీ, పన్నీర్ శాండ్విచ్. మా లంచ్ని మేము ఎంజాయ్ చేసిన తర్వాత లులు ఫ్యాషన్ అండ్ లులు కనెక్ట్ కూడా వెళ్ళాము. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియోస్ మిస్ అవ్వద్దంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్ పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వరు.